హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు మనం చెప్పుకునే టిప్స్ ఏంటంటే, మునగాకు మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మీకు ఒక 2-3 నాకు తెలిసిన చిట్కాలు మీకు చెబుతానండి. ఇది ఏంటంటే, మెయిన్గా మునగాకు థైరాయిడ్ని రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్గా కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో క్లోరోజెనిక్ అనే మెడిసిన్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసే గుణం ఉంది. ఈ రసాన్ని ఏ రకంగా అయినా సరే పిల్లలకు అందించినట్లయితే వాళ్ళ ఎముకలు గట్టిపడతాయి. అలాగే బాలింతలు దీనిని తీసుకున్నట్లయితే వాళ్ళకి ఐరన్, కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది 300 వ్యాధులకి పైగా అన్నిటికీ కూడా చెక్ పెట్టగలే శక్తి దీనిలో ఉందండి. పిల్లలకైతే ఈ రసాన్ని కొద్దిగా కొబ్బరి నీళ్ళలో కలిపి తేనెని కలిపి ఇచ్చినట్లయితే విరోచనాలు తగ్గుతాయండి. అలాగే మనకు ఒక చిన్న నానుడి ఏంటంటే, ఆషాఢ మాసం ఆదివారం మునగాకు తినాలి అని పెద్దలు చెబుతూ ఉండేవారు. దానికి కారణం ఏంటంటే, ఆషాఢ మాసంలో తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి, చర్మ సంబంధమైన వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. ఈ వ్యాధుల్ని నిరోధక శక్తి ఈ మునగాకులో ఉందండి. అది ఆదివారమే ఎందుకంటారా? ఆదివారం అంటే సూర్యనారాయణమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆదివారం నాడు ఆషాఢ మాసంలో మునగాకు తినాలి అనే నానుడు కూడా వచ్చిందండి. ఈ విషయాలని మీకు తెలియచేయాలని నా ఛానల్ ద్వారా మీకు చెబుతున్నాను. ఇవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.